హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ సౌజీ వ్లాగ్స్ అండి. ఇదైతే వచ్చేసి నేను కిచిడి అంటారు, ఇక్కడేమో వచ్చేసి కొంతమంది పబ్బియ్యం అంటారు. ఇట్లా మీ ఏదంటే అది ఫ్రెండ్స్ వచ్చేసి మీ సైడ్ ఏమంటారో దీన్ని మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేనైతే ఒక 2 గ్లాసుల బియ్యానికి అర గ్లాసు పెసరపప్పు తీసుకున్నాను. పెసరపప్పు కాకుండా మీరు కందిపప్పు కూడా వేసుకోవచ్చండి. ఇది వచ్చేసి మనకి ఇప్పుడు వచ్చేసి కార్తీక మాసం కాబట్టి మనం ఉపవాసాలు ఉంటాం కాబట్టి వెల్లుల్లి అట్లానే ఉల్లిపాయలు అవి తినరు కాబట్టి ఇది కూడా చేసుకొని ప్రసాదంగా కూడా పెట్టచ్చు. మనం కూడా ఉపవాసం ఉన్నప్పుడు కూడా తినచ్చండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. 2 లవంగాలు అట్లానే అల్లము పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా రోట్లో దంచేసుకోవాలండి. బియ్యము మంచిగా శుభ్రంగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి, కడుక్కొని. ఇవన్నీ ఇంకా నెక్స్ట్ వచ్చేసి నెయ్యి వేసుకోవాలి. కుక్కర్లో నెయ్యి వేసుకొని మనము అందులోనే జీలకర్ర, నేను మిరియాల పొడి ఉందని చెప్పి మిరియాలు యాడ్ చేయలేదండి. మీ దగ్గర మిరియాలు ఉంటే మిరియాలు కూడా 2 వేసుకోండి. వచ్చేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసేయాలి. వేసేసుకొని మీ దగ్గర కరివేపాకు ఉంటే అది కూడా వేసుకోండి. నా దగ్గర కరివేపాకు కొత్తిమీర వేస్తే మా వాళ్ళు తినరని నేను స్కిప్ చేసేసాను. ఇది హెల్త్ కూడా చాలా మంచిది, వెయిట్ లాసు అట్లానే మనకి క్విక్గా ఈజీగా కూడా అయిపోయే రెసిపీ అండి ఇది. ఇదిగోండి కొంచెం మిరియాల పొడి కూడా వేస్తున్నాను. నెయ్యితో చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా వస్తుందండి. నిన్న చేశాను, చాలా టేస్టీగా వచ్చిందండి. నైవేద్యం పెట్టి ఈవినింగ్ తిన్నాను ఇది ప్రసాదంగా. ఇదిగోండి మొత్తం ఆ పేస్ట్ అంతా కూడా మనకు అందులో ఉడికిపోతే మొత్తం మసాలా అంతా రైస్కి పడుతుంది కాబట్టి టేస్ట్ బాగుంటుంది మంచిగా. ఇది మొత్తం అంతా నూనె అంతా మసాలా అంతా దానికి పట్టాలి. మంచిగా కలుపుతూ సిమ్లో పెట్టుకొని అటు ఇటు తిప్పుతూ ఉండాలండి. నెక్స్ట్ మనం కడుక్కొని పెట్టుకున్నటువంటి బియ్యాన్ని కూడా అందులో వేసేసుకొని ఆ మసాలా అంతా బియ్యానికి పట్టేటట్టుగా మొత్తం మనము తిప్పుతూ ఉండాలి కలుపుకుంటూ. తర్వాత వాటర్ పోయాలండి. మొత్తం వేసేసుకున్నాను. మొత్తం వేసేసుకొని ఒక 2.5 గ్లాసులు కాబట్టి 5 గ్లాసులు వాటర్ పోస్తే మరి పొడి పొడిలాడుతూ మంచిగా వస్తుంది. 4 గ్లాసులేమో దానికి 1 గ్లాస్ ఏమో పెసరపప్పు అన్నట్టుగా 5 గ్లాసులు. నెక్స్ట్ ఉప్పు వేసుకొని మనము రుచికి సరిపడా ఉప్పు అది వేసుకొని మీరు తినే కారాన్ని బట్టి అల్లం పచ్చిమిర్చి వేసుకోవచ్చు. వేసుకొని మొత్తం కలుపుకొని ఇప్పుడే చూసుకోవాలండి ఉప్పు సరిపోయిందా లేదా అనేది, లేదంటే ఇంకొంచెం వేసుకోవాలి. వేసుకొని 3-4 విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి. ఉడికిపోయిన తర్వాత కొంచెం పైన నెయ్యి వేసుకోవచ్చు. జీడిపప్పు వేయించి పెట్టుకుంటే అవి కూడా వేసుకోవచ్చు అండి. నేను జీడిపప్పు మర్చిపోయాను. మనం ఇది రైతాతో తినచ్చు, లేదు అంటే డైరెక్ట్గా ఇట్లా అయినా తినచ్చండి. ఇందులోకి కర్రీస్ కూడా ఏం అవసరం ఉండదు. వేడివేడిగా తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా మిరియాలు అన్నీ వేసాం కాబట్టి మనకి ఈ వెదర్లో జలుబులు దగ్గులు రాకుండా కూడా మనకి యూజ్ అవుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిది, వెయిట్ లాసు. ఒకసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. అట్లానే ఇక్కడేమో తెలంగాణలో పబ్బియ్యం అంటారు, మేమేమో కిచిడి అంటాం. మీరేమంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో చూసి కమెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్, సపోర్ట్ చేస్తున్నారు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. థ్యాంక్ యూ సో మచ్.